అమెరికా చేస్తున్న క్రీడ ఏదైతే ఉందో దానిని చూసిన తర్వాత భారతీయులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాను. హిందుత్వం అన్నా సనాతనం మాట్లాడినా అదొక అవహేళనగా చేసేలాంటి పరిస్థితులు వచ్చినాయి. అదేమంటే సెక్యులరిజం అని మాట్లాడతారు. మతం గురించా? అసలు మీకు మతం పట్ల ఇంకో ధ్యాస లేదా? కులం పట్ల ఇంకొక మాట లేదా అంటారు. కానీ మతం కులంతోనే నడుస్తుంది దేశం, ప్రపంచం మొత్తం కూడా దానితోనే నడుస్తుంది. కాబట్టి ఈ మతాల గొడవలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, ఎలా సాగుతున్నాయి? ఈ కులాల కొట్లాటలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, ఎలా సాగుతున్నాయి? ఈ కొట్లాటల్లో అగ్రస్థానంలో ఉంటుంది ఎవరు, అణగబడుతుంది ఎవరు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశం నేర్చుకోవాల్సింది ఏంటి? రేపు అమెరికా ఇలాగే ఏ దేశం మీదకి కాలు దువ్వినా సరే అమెరికాకి ఓటమి తప్పదు. ఇదే చేస్తున్న అమెరికా చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఇదే యుద్ధం కాస్త అమెరికా పతనానికి కూడా దారితీయొచ్చు. ఇది అమెరికాకి ఇది చంపపెట్టులాగా, ఇది అమెరికా డాలర్ పతనాన్ని, అమెరికా పతనాన్ని, అలాగే ఇరాన్కి ఇంతకుముందు చెప్పినట్లుగా తనకు ఒక గుణపాఠం కావచ్చు. అలాగే భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఏ మతంలో పుడితే ఆ మతాన్ని విశ్వసించడం, ఆ మతాన్ని పాటించడం, ఆ మతంలోనే నిలబడడం, ఆ మతంలోనే చనిపోవడం అనేది నేర్చుకోగలిగితే అది ఏ దేశాన్నైనా సరే ఎవరు కనీసం టచ్ కూడా చేయలేరు. భారతదేశం ఈ రోజు వరకు కూడా నిలబడి ఉందంటే ఎంతమంది వచ్చి ఎన్ని యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఇక్కడ మనల్ని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసిన ఈనాటికి భారతదేశం నిలబడింది అంటే బలంగా వేళ్ళూనుకుని ఉన్న భారతీయ సనాతనం అనేది మాత్రమే గుర్తించాలి.